ఆల్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న చికెన్ బిర్యానీని రెసిపీ ఈరోజు షేర్ చేస్తాను. ఈ బిర్యానీ వచ్చి కిడ్స్ తినడానికి మెయిన్గా కిడ్స్ని ఫోకస్ చేసి ఈ బిర్యానీ తయారు చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది. స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయము, ఆయిల్ ఎక్కువ యాడ్ చేయము, పీసెస్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాము. సాల్ట్ కొంచెం పసుపు వేసి 3 times వాష్ చేసుకున్నాము. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, గరం మసాలా, పెరుగు ఒక 3 tablespoons వేసేసి మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి. ఒక 1 hour అన్న మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. దీంట్లో బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, కొద్దిగా పువ్వు అనమాట, బిర్యానీ పువ్వు. ఇక్కడ ఎండుమిర్చి ఒక 12 వరకు సోక్ చేసి పెట్టుకున్నాం. నానపెట్టి పెట్టేసేయాలి. ఒక 1 hour నానపెట్టాలి. కొత్తిమీర, పుదీనా కూడా చేతికి అంటే మన చేతికి సరిపోయే అంత అనమాట వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 kg చికెన్కి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. 3 tomatoes, 3 onions మీడియం సైజ్వి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ యూస్ చేస్తూ ఉండేది జీరా రైస్ 2 glasses తీసుకుందాము. వాటిని కూడా మంచిగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలి. అది కూడా 1 hour నానాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇది కుక్ చేసుకునే ముందే మీరు ఈ డ్రై చిల్లీస్ని పేస్ట్ చేసి పెట్టుకోండి. కొన్ని టైమ్స్ పవర్ పోయిందనుకోండి బిర్యానీ చేయడం కష్టం అవుతుంది. స్టార్టింగ్లోనే అన్నీ రెడీగా ఉంటే మనం ఈజీగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బిర్యానీకి ఇక్కడ మేము యూస్ చేస్తూ ఉండేది జింజలీ ఆయిల్ అంటే సెసమీ ఆయిల్ ఒక 2 tablespoons సరిపోతుంది. డైరెక్ట్గా వేస్తుంటే మీకు ఎక్కువ అనిపిస్తుండొచ్చు. కరెక్ట్గా 2 spoons యాడ్ చేసామన్నమాట. ఇంకా ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత దాంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు టొమాటో యాడ్ చేసుకోవచ్చు. కొందరు గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేస్తారు. కొందరు టొమాటో వేసిన తర్వాత వేస్తారన్నమాట. కింద అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 tablespoons యాడ్ చేసుకుంటున్నాము. ఇది చిన్న స్పూన్, అందుకే 2 tablespoons. మీరు పెద్దది యూజ్ చేస్తుంటే 1 spoon అయితే సరిపోతుంది అనమాట. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకొని, టొమాటో బాగా పండు తీసుకోండి. మాకు ఈరోజు పండువి లేవు, అందుకే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అవి ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పుదీనా, కొత్తిమీర దీంట్లో వేసేసుకొని క్లోజ్ చేసి పెట్టేసేయండి. లేదా ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక 2 minutesకి మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డ్రై చిల్లీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో మిక్స్ చేసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. మీరు కారం పొడి, పచ్చి మిర్చి అవి యూజ్ చేయడం కంటే ఇలా డ్రై చిల్లీస్ని నానపెట్టి పేస్ట్ చేసుకుంటే అంటే ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది బిర్యానీ తింటే. సో జార్కు ఉండేది కూడా వాటర్ వేసేసి కొంచెం అలా మిక్స్ చేసి వేసేసేయండి. ఎందుకంటే స్పైసీనెస్ తగ్గిపోతుంది. సో మొత్తం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము ఇక్కడ యూజ్ చేసింది 12 to 13 డ్రై చిల్లీస్ యూజ్ చేసాము. మీ స్పైసీని బట్టి మీరు ఇంకా ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసాము. ఇది 1 kg చికెన్ అనమాట. మనము చికెన్ని కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం బోన్లెస్ పీసెస్ కూడా వేసుకున్నాము. థై పీసెస్ వేసాము, అది కిడ్స్ తినడానికి బాగుంటుంది అనేసి. ఒక 3-4 minutes అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 glasses వాటర్ యాడ్ చేసామన్నమాట. 2 glasses వాటర్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసాము. అంటే వాటర్ ఎలా యాడ్ చేసుకున్నామంటే 1 glass రైస్కి 1 glass వాటర్. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది బియ్యం. ఆల్రెడీ 1 hour సోక్ చేసి పెట్టేసాము. అందుకే 1 glass రైస్కి 1 glass వాటర్ అంతే. మీరు ముందుగానే నానపెట్టిన వాటర్ని అంతా యూజ్ చేయొద్దండి. ఆ నానపెట్టిన వాటర్ పడేసి ఓన్లీ బియ్యం తీసుకోండి. 1 glass రైస్కి 1 glass వాటర్ అంతే. రైస్కి ఆ మసాలా అంతా పట్టేలాగా మెల్లిగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఫాస్ట్గా కలపద్దండి. ఈ రైస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒకే ఒక విజిల్ లో ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఉంది. టేస్ట్గా ఉంటుందా లేదా అనేసి అస్సలు డౌట్ పెట్టుకోవద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అంతే. ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. ఇందులో పీసెస్, రైస్ ఒకేలాంటి టేస్ట్ ఉంటుంది. మామూలుగా బిర్యానీ చేస్తే మనకి పీసెస్ ఒకలాంటి టేస్ట్, బిర్యానీ ఒక టేస్ట్ ఉంటుంది. అలా కాదు, ఇది అంతా ఒకే టేస్ట్ ఉంటుంది. బాగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే